రాజానగరంలో బత్తుల వర్సెస్ చక్కంపొడి బిగ్ ఫైట్ తప్పదా? ఫ్యాన్ గాలికి గాజు గ్లాసు బ్రేకులు వేయిపోతుందా? రాజకీయ అనుభవం ఉన్న జక్కంపొడిపై బత్తుల పైచేయి సాధించబోతున్నారా? ఇంతకీ బ్యాలెట్ బాక్స్ లో బత్తుల పేరు కన్ఫ్యూజ్ చేసిన ఓటర్లను జనసేనకే మద్దతుగా ఉన్నారా? పోలింగ్ 2 రోజులే ఉండటంతో రాజానగరంలో ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో రాజకీయం రంజుగా మారింది. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉండడంతో రాజానగరంలో ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించగానే జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. బత్తులకు టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి తోడవడంతో రాజానగరంలో బత్తుల బలరామకృష్ణకు బలం అమాంతం పెరిగిపోయింది. రాజమండ్రి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి రావడంతో బత్తులకు ప్లస్ అయింది. రాజానగరంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల సమన్వయంతో కూటమి జెండా ఎగరేసేందుకు బత్తుల గెలుపునకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి జక్కంపొడి రాజా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 32,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రాజా. అంతటి భారీ విజయం సాధించినా ఈసారి కష్టంగానే ఉన్నట్లు సర్వేలో కనిపిస్తోంది. కూటమి అభ్యర్థి బత్తుల ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని నియోజకవర్గం ప్రజలు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని బెదిరించడంతో ఇక్కడ సరిగ్గా నిలబడలేదనే ఆరోపణలున్నాయి. కానీ బత్తుల ఇన్ఛార్జిగా వచ్చాక సీన్ పూర్తిగా మారిందని, బెదిరింపులకు లొంగకుండా బరిలో బలవంతుడిలా ఎదురిస్తున్నారని చర్చించుకుంటున్నారు రాజానగరం ప్రజలు. ఇదే బత్తులకు ప్లస్ అంటున్నారు స్థానికులు. రాజానగరం నియోజకవర్గంలో మొత్తం 2,16,491 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,06,879 మంది, మహిళలు 1,09,606 మంది, ఇతరులు 6 ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలున్నాయి. గత ఎన్నికలలో ఈ మండలాల్లో వైసీపీ ఆధిపత్యం కనిపించింది. ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదంటున్నారు. సీతానగరం మండలంలో కమ్మ సామాజిక వర్గం డామినేట్ చేస్తోంది. ఇక్కడ టీడీపీ మద్దతు బత్తులకు ఉంటుందని, తప్పకుండా పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారు. కోరుకొండలో నెక్ టు నెక్ ఫైట్ ఉంది. ఈ మండలంలో బీసీ ఓటర్లు ఎక్కువ. 2 పార్టీలకు ఓట్లు సమంగా వస్తాయనే టాక్ ఉంది. మిగిలింది రాజానగరం. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఇద్దరిలో ఎవరు గెలవాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ రాజానగరం మండలమే. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఈసారి జనసేన వైపు మద్దతుగా ఉన్నారన్న చర్చ బలంగా నడుస్తోంది. అభ్యర్థులు ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరం. గ్రౌండ్ లెవెల్ టాక్ మాత్రం బత్తులకే అన్నది ఓ వాదన. రాజానగరంలో ముందు నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు బత్తుల కూడా జక్కంపొడి రాజాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందుకే నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి జనాల్లో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఇసుక, మట్టి దోపిడీ చేశారని, కొండలు కరిగించేశారని పవన్ కళ్యాణ్ నేరుగా జక్కంపొడి కుటుంబంపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఇది జక్కంపొడి రాజాకు మైనస్ అయిందన్న చర్చ నడుస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో రాజానగరం ప్రజలు భయాందోళన చెందడంతో ఈసారి తనకే ఓటర్ల మద్దతు ఉంటుందన్నది జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మాట. ఈవీఎం బ్యాలెట్ లో తన పేరు బత్తుల బలరామకృష్ణ 5వ నెంబర్ గాజు గ్లాస్ కాగా 6-7 నెంబర్లలో బత్తుల బలరామకృష్ణ పేరుతో తనను ఓడించేందుకు కుట్ర చేశారనే ప్రచారం రాజానగరం ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడంతో బత్తులకు మరింత పాజిటివ్ గా మారింది. కూటమి పథకాలకు ఆకర్షితులవుతున్న మహిళలు, నిరుద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థుల మద్దతుతో బత్తులకు బలం పెరిగి రాజానగరంలో జనసేన జెండా రెపరెపలాడేలా చేస్తారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరి ఫలితాల రోజు గెలుపు ఎవరితో వేచి చూడాల్సిందే.